తెలుగును ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనం సిడి చవన్ గారితో ఉన్నాము. ఆయన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్. ఆయనతో మాట్లాడదాం. ఈరోజు ఒక సందర్భం ఉంది. ఒక సినిమా రిలీజ్ అయింది బాలీవుడ్లో. ఆ సినిమా చుట్టూ కూడా చాలా క్యూరియాసిటీ, చాలా క్రేజు ఉంది. చావా అని చెప్పి సినిమా, విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన నటించిన సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అది ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు యొక్క చరిత్ర అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఆ చరిత్రలాగానే తీశారా లేదా చరిత్రను ఏమైనా వక్రీకరించడం జరిగిందా అనే విషయం పైన మన సిడి చవన్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. చావా సినిమా చూసారా? చూసానండి. అసలు చూసిన తర్వాత మీకు కలిగిన అభిప్రాయం ఏంటి ఫస్ట్ చెప్పండి. సినిమా త్రూఅవుట్ సినిమా స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ రోల్ ప్లే చేసిన విక్కీ కౌశల్ కంప్లీట్గా జస్టిఫై చేశారండి ఆయన. హీ జస్టిఫైడ్ ద రోల్ అండ్ ఇట్ ట్రూలీ డిజర్వింగ్ క్యారెక్టర్ గివెన్ హీ లీవ్డ్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ ఒక ఇమోషన్ అనేది హీ క్యారీ ఫార్వర్డ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ టు ద ఎండ్. ఓకే. సో ఆల్ ద పబ్లిక్ అంటే వీ కనెక్టెడ్ టు ది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ట్రావెల్ అవుతారా క్యారెక్టర్? ఎస్ వీ హ్యావ్ ట్రావెల్డ్ అండ్ ఎలా అనిపించింది అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ద మూవీ, వీ లీవ్డ్ ఇన్ దట్ ఎరా అని అలా మూవీ తీసుకొని వెళ్ళారు మనకు అందరికి. జర్నీ, ఇట్ వాజ్ ఎ జర్నీ, వెరీ ఇమోషనల్లీ అండ్ డిస్టర్బింగ్ ఆల్సో, బికాజ్ మన చరిత్ర గురించి ఒక రియాలిటీ అనేది వాళ్ళకి తెలిసిందనమాట. రియల్లీ దట్ పీరియడ్ వాజ్ సచ్ హారబుల్ అనేది డీటెయిల్గా వీ కేమ్ టు నో అండి టుడే. ఓకే. ఆ పీరియడ్ ఎంత హారిబుల్ ఉందనేది ఈరోజు మీకు తెలిసింది ప్రతి ఒక్కరికి అంటున్నారు. అసలు యాక్చువల్గా ఎలా ఉండేది సార్ ఆ రోజులు? ఏం జరిగింది, ఎలా ఉండేది, అసలు నిజాలేంటి ఏంటి అనేది మీరు మీ మాటల్లో మీరు ఎంతో శోధించుంటారు, రీసెర్చ్ చేసి ఉంటారు కాబట్టి. అవునండి. ఎస్, ఈ తరానికి తెలియాలి అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అవునండి. ఆ కాలంలో జరిగిన అరాకాశ్వాతాలు అన్నీ కంప్లీట్గా తెలియదండి అందరికీ. ఎందుకంటే బుక్స్లో కూడా మనకు ముఘల్స్ కింగ్స్కి ఒక హీరోగా ప్రజెంట్ చేశారు. కొన్ని సంవత్సరాల కింద కూడా జోధా అక్బర్ అనే ఒక మూవీ వచ్చింది. దాంట్లో అక్బర్ అనే కింగ్కి ముఘల్ సామ్రాజ్యుడు ఆయనకు కూడా ఒక హీరోయిక్ క్యారెక్టర్గా ఇచ్చి కంప్లీట్గా ఒక బ్రెయిన్ వాష్ లాగా చేశారనమాట. మనం తెలుగు ప్రేక్షకులు ఎనీబడి బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా వాళ్ళ ఎందుకు అలా చేశారు, యూనో స్టోరీకి ఎందుకు డిస్టర్బ్ చేసి రియాలిటీ చూపించకుండా, హిస్టరీ చూపించకుండా అలా జరిగేది అన్నమాట. సో టిల్ నౌ ఆల్సో అంటే ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆల్సో మనకు నిజాలు అనేది తెలియదు. శివాజీ మహారాజ్ మూవీస్ చాలా మహారాష్ట్రలో వస్తుంటాయి అన్నమాట. కొన్ని వెబ్ సిరీస్ కూడా వచ్చాయి, కానీ అది చాలామంది చూడలేదు. ఎందుకంటే దానికి కూడా ఒక లెవెల్గా ప్రమోషన్ కూడా చేయలేదు అన్నమాట. సో కానీ ఇప్పుడు అవేర్నెస్ అనేది క్రియేట్ అయ్యింది, జనాల్లో నిజంగానే ఒక భావన వచ్చింది, పాస్ట్లో ఏం జరిగింది అనే తపన వాళ్ళు ఉంది అనమాట. సో ఇది ముఘల రాజ్యం నుంచి నడుస్తూ ఉన్నప్పటి నుంచి, బాబర్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ ద వే దే టార్చర్డ్, ద వే దే ఆక్యుపైడ్, బలవంతంగా వచ్చి ది చీటెడ్ పీపుల్, దాంట్లో మన వాళ్ళు కూడా ఉన్నారనమాట. దే సపోర్టెడ్ వితౌట్ అవర్ సపోర్ట్, వితౌట్ అవర్ ఇన్వాల్వ్మెంట్ దే వుడ్ నాట్ హ్యావ్ కమ్ యాక్చువల్లీ. సో ద కల్ప్రిట్స్ ఆల్సో మన భారతీయులు కూడా కొంత విధంగా కల్ప్రిట్స్. దే ఎంటర్డ్ ఇన్ టు ఇండియా అండ్ దే ట్రై టు క్యాప్చర్ ఎంటైర్ ఇండియా అండ్ మొఘల రాజ్యం కావాలని వాళ్ళ దేశం మొత్తంగా మొఘల్సే రూల్ చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్ యాక్చువల్గా. సో ఈ మూవీలో టు సమ్ ఎక్స్టెంట్ చూపించారు, కానీ సంభాజీ మహారాజ్ కంటే ముందు శివాజీ మహారాజ్ మరాఠా ఎంపైర్ని, హైందవీ సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన మొట్టమొదటిగా శివాజీ మహారాజ్. సో వాళ్ళకు గట్టిగా పోటీ ఇచ్చి వాళ్ళకు ఒక టెర్రర్గా నిలబడి నిజంగానే ఒక వీరుడు అనిపించిన శివాజీ మహారాజ్, మొఘల్స్లో భయం అనేది శివాజీ మహారాజ్తోనే వచ్చింది యాక్చువల్గా చూస్తే. సో ఆయనకు తగ్గిన వాడు నా కొడుకు శ్రీ ఛత్రపతి సంభాజీ మహారాజ్. సో ఆయన 9 years వరకు పరిపాలన చేసిండు, కానీ
9 yearsలో 129 వాట్స్ he has 129 వాట్స్ అనమాట. సంభాజీ మహారాజ్ Sambhaji Maharaj. He fought 129 wars and in 9 years. in 9 years. And if he won all the 129 wars. Oh. Not even a one war he lost. అదేమవుతుందంటే వాళ్ళ రిలేషన్స్లోనే యూనో సమ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసి వాళ్ళ వేర్ అబౌట్స్ ఎక్కడున్నారు సంభాజీ మహారాజ్ చెప్పి బై చీట్ చేసి యూనో దే సంభాజీ మహారాజ్కి పట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో అదర్వైజ్ సంభాజీ మహారాజ్ వుడ్ హ్యావ్ లివ్డ్ లాంగ్ అండ్ ఈ వుడ్ హ్యావ్ థ్రోన్ ఔరంగజేబ్ యాక్చువల్లీ. ఆ స్థాయిలో ఆయన వచ్చాడు. అతనికి ఆ స్టెబిలిటీ ఇంకా కరేజ్ అనేది సంభాజీ మహారాజ్లో ఉంది యాక్చువల్గా. సో బికాస్ ఆఫ్ అవర్ పీపుల్ హూ చీటెడ్ దెమ్, దట్స్ వై ఔరంగజేబ్ అనే ఆడు అతను he captured Sambhaji Maharaj, then he tortured him, and finally Sambhaji Maharaj has passed away. So in this movie they have shown ఒక విధంగా ప్రాపర్గానే చూపించారు, బట్ టోటల్గా ఐ డోంట్ థింక్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ బిన్ షోన్ ఇన్ డీటెయిల్ యాక్చువల్గా, బికాస్ మూవీ ఈస్ 2.5 hours మూవీ. బట్ ఓవరాల్ చూస్తే we are emotionally connected, and the great movie, Vicky Kaushal and other characters have played a very great role, and I think Vicky Kaushal deserves national award also if I really say that. So that level lo ee acting chesarandi vallu. Okay.